ఫిషింగ్ కాళ్ళని మాది నాకు బిజినెస్ ఇచ్చేదిలే ఏమిలే. ఎందుకని అదేమో నాకేం తెలుసు ఎందుకని. వాళ్ళు ఏం చెప్తున్నారు నీకు ఎందుకు పింఛన్ ఇవ్వట్లేదు? మా కొడుకు ఉద్యోగంలో ఉన్నాడంట. ఉద్యోగాలు ఉండే వాళ్ళకంతా కూడా ఇస్తూ ఉంటారు. ఒక ఇంట్లో 3 కొడుకులు ఉద్యోగం చేస్తున్నారు, ఒక మొగుడు పింఛన్ చేస్తుంటాడు, భార్యకి ఇప్పుడు ఈ పింఛన్ ఇస్తుంటారు. నాకు ఈలే మొత్తం మందికి 66 సార్. నా పేరు లలితమ్మ. షుగరు, బీపీ. కొడుకులు ఈ కాలం కూడి పెడుతుండారా, కలగలను చూస్తుండవా, కోడళ్ళు పెడుతుండారా, ఏదో వస్తే షుగర్కి మాత్ర తీసుకుంటాము, తింటాము, పడతాము. ఈ కూడా కట్ చేసినారు, పర్వాలేదు, సంతోషం. లంచ్ పోస్ట్ మాస్టర్ 2020 సెప్టెంబర్ 5 రిటైర్డ్ అయిపోయినా. కానీ వాళ్ళ ల్యాండ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి మాకు పింఛన్ కూడా ఇది 70 years ఏజ్. ఎంత ఉంది మీకు ల్యాండ్? నాకు వచ్చి 10 ఎకరాలు. 10 ఎకరాలు అంటే మీకు సరిపడా ఆదాయ వనరులు ఉన్నట్టే కదా. అది దానికోసము దానికి తక్కువ ఉండాలనుకుంటారా? అట్టని కాదు, ఇప్పుడు పింఛన్ కానీ సంక్షేమ పథకాలు కానీ పేదరికాన్ని జయించడానికి ఇచ్చేవి కదా. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడము వల్ల దాన్ని కవర్ చేయడం కోసం, ఇదంతా పేదరిక నిర్మూలన కోసం జరిగే పోరాటం సంక్షేమం అంటే. ఇప్పుడు మనకి లేని వాళ్ళకి ఇవ్వడం బెటర్ అంటారా, ఉన్నవాళ్ళు అందరికి గెలిపిస్తే బెటర్ అంటారా? సరే ఎవరు అందరికీ ఏంటంటే సరి సమానంగా వచ్చే 1000 రూపీస్ లెక్కన. మీకు రైతు భరోసా వస్తుంది ఈ లెక్కన? ఎవరికైనా నాకు రైతు భరోసా రాదు. మళ్ళీ రైతు భరోసా కూడా రాదా? మోడీకి మట్టుకు వస్తుంది 2000, మరి జగన్కి రాదు. ఎందుకని కారణం ఏంటంట? ఏం కారణం అడిగితే మాకు అని చెప్పేసి. మీకు ఆ పంట పొలము బాగా సాగుబడిలో ఉందా? ఏదే పంట సాగుబడిలో ఉన్నారు, దాని ద్వారా మీకు గెటాన్ అవుతున్నారు. అంతే. ఓకే, మీకు అయినా కానీ నాకు రావాలనేది మీ ఉద్దేశం? మా ఉద్దేశం. అంటే ఎట్లా వస్తుంది సార్? కొడుకు కూతురున్నారు, కొడుకు వాళ్ళు ఏడ చూస్తారు మాకు. మేమిద్దరు వయసు అయిపోయిన వాళ్ళు. అదేదో నెలకు 1000 రూపాయలు పింఛన్ వచ్చినా కూడా అనుకో, దాని ప్రకారం ఏదైనా చేసుకుంటాం కదా. ఇప్పుడు మీకు 10 ఎకరాల మీద మీకేం ఆదాయం లేదా? ఏదో దాంట్లో ఆదాయం లేదు. మాడి చెట్లు ఈ సంవత్సరం కాపోలేదు, మరి ఇంక మేమిద్దరు ఎట్ట బతికేది? మీకు 10 ఎకరాల పంట పండట్లే? మాడి పంట ఈసారి కాఫీ లేదు, దానిపైన ఆధారపడి ఇదని చెప్పేసాను. ఇంకా లేనప్పుడు ఇంకేం చేసేది? ఆ విధంగా మేము చెప్పేది. అదే సరాసరి 1000 రూపాయలు ఇచ్చారంటే ఏదో ఒక నెలకు ఒక బస్తా తీసుకొని కూడా గింజ మెచ్చుకొని తాగుతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.